గత ఏడాది ఇదే టైంకి ప్రజలను కన్నీరు పెట్టించిన ఉల్లి ఇప్పుడైతే చాలా ఆనందంగా కొనుగోలు చేసే పరిస్థితి అయితే తలెత్తుంది. ఎందుకంటే బహిరంగ మార్కెట్లో అయితే ఉల్లి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. అటు చూసుకుంటే కనుక కర్నూలు నుంచి వచ్చే ఈ ఉల్లి ధరలు అయితే పూర్తిగా ఇక్కడ రేటు తగ్గి ప్రజలకైతే పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. మరో పక్క అయితే ఇదే ఉల్లి ధరలు అయితే అటు రైతులను అయితే కన్నీరు పెట్టుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం విజయనగరంలోని ఒక రైతు బజార్లో ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం అయితే ఉల్లి ధరలు అయితే సామాన్యులకైతే అందుబాటులో ఉన్నాయి. మరోపక్క చూసుకుంటే ఇదే ధరలు కర్నూలులో అయితే రైతులకైతే తీవ్ర నష్టాన్ని అయితే మిగులుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే విజయనగరం మార్కెట్లో ధరలు ఎలాగ ఉన్నాయి, అటు కర్నూలులో ఏ విధంగా ధరలు ఉన్నాయి, ఇక్కడ పరిస్థితి చూసుకుంటే ఎట్లా ఉన్నాయి అని దానిపై అయితే మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ప్రస్తుతం అయితే మనం కర్నూలు మార్కెట్లో మనం ముందుగా చెప్పుకున్నట్టుగైతే కిలో అక్కడైతే సుమారుగా ₹10 మాత్రమే అక్కడ ధర పలుకుతున్నట్లయితే మనకి వార్తల ద్వారా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటప్పటికి విజయనగరం జిల్లాకు వచ్చేటప్పటికి ఈ ధర అయితే కిలో ₹15 ధర అయితే పలుకుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇదే ధరలు గత ఏడాది చూసుకుంటే కనుక కిలో ₹50గా సరాసరిగా ₹50 ధరలు అయితే పలికాయి. ఈ నేపథ్యంలో ప్రజలైతే ఉల్లిపాయలను కొనుగోలుకు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఈ ధరలు వచ్చేటప్పటికి ఈ ఏడాది వచ్చేటప్పటికైతే ఒక్కసారిగా పతనమయ్యే దాదాపుగా 6-7 కేజీలు అయితే ₹100కే వస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఇక్కడ ప్రస్తుతం అయితే రైతు బజార్లో కిలో అయితే ₹15 అమ్ముతున్నారు. అలాగే ₹100కి యావరేజ్గా 7 కేజీలు అయితే విక్రయిస్తున్న పరిస్థితి అయితే తలెత్తింది. ఒక పక్క చూసుకుంటే కనుక కర్నూలులో ఒకసారిగా ఉల్లి ధరలు అయితే తీవ్రంగా పతనమయ్యాయి. మార్కెట్ ద్వారా సుమారుగా కింటా 1200కు కొనుగోలు చేసి తిరిగి అదే ధరలో అదే ఉల్లిపాయలని తిరిగి ప్రజలకి చేరువయ్యేటప్పటికి ఒకసారిగా ధరలు అయితే ఒకసారిగా పడిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ ఈ నేపథ్యంలో అక్కడ రైతులైతే తీవ్ర నష్టాల్లో మునిగిపోయారు. అక్కడైతే ధరలు అయితే తీవ్రంగా పతనమయ్యాయి. కొన్ని చోట్లయితే ఉల్లిపాయలు కొనుగోలు లేక అయితే కుళ్ళిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ధరలు అయితే తీవ్రంగా పతనమయ్యి జరిగాయి. మరో పక్క చూసుకుంటే కనుక ఇదే ఉల్లి అక్కడ నుంచి కర్నూలు నుంచి వివిధ ప్రాంతాలకు తరలిన నేపథ్యంలో ఇటు విజయనగరంకి వచ్చేటప్పటికి ఇదే ఉల్లి అక్కడ 50 పైసలు పెరిగిన ఉల్లి ధర ఎక్కడైతే ₹15 అయితే విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వ రైతు బజారు ఈ మార్కెట్ ధర వచ్చే ఉల్లిపాయలను అయితే విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన ధర మాత్రమే ఇక్కడ విక్రయిస్తున్నారు. మరంత సమాచారం మనం ఇక్కడ ఇక్కడ రైతు బజార్ ఎస్టేట్ అధికారి ఉన్నారు, ఆయన అడిగి మరంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఉల్లి ధరలు ఇక్కడ ఎట్లా ఉన్నాయి? ఒక పక్క చూసుకుంటే కర్నూలులో ధర చూసుకుంటే ఇక్కడికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ వ్యత్యాసం ఏ విధంగా వచ్చిందని మీరు చెప్తారు? మనకి ప్రభుత్వం అనేది ఈ ఉల్లిపాయలు అనేది పర్చేజ్ చేయడం జరుగుతుంది సార్. రైతులు ధరలు పతనమైపోవడంతో రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మద్దతు ధరకి రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి ట్రాన్స్పోర్ట్ రవాణా ఖర్చులు అన్ని అన్నిటితో కలుపుకొని మనం రైతు బజార్లో ₹15 అనేది మనం విక్రయించడం జరుగుతుంది సార్. మనకి ఈ ఉల్లిపాయలు అనేవి రెగ్యులర్గా రావడం జరుగుతుంది. అంటే ప్రస్తుతానికి స్టాక్ ఏ విధంగా వస్తుంది, ఎన్ని రోజులు సరిపడా వస్తుంది, మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తుంది? స్టాక్ 2-3 రోజులకు ఒకసారి రావడం జరుగుతుంది సార్. మళ్ళీ అయిపోయిన వెంటనే విండెంట్ పెట్టడం జరుగుతుంది. స్కేర్సిటీ కొరత అనేది లేదు. వినియోగదారులు కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు సార్. తక్కువ ధరలకు రైతు బజార్లో ఉల్లిపాయలు లభ్యం అవుతున్నాయి. ప్రభుత్వం మంచి స్టెప్ తీసుకొని ధరలు కొద్దిగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాయి? ఎప్పటి నుంచి ఈ ధరలు సుమారు 15-20 రోజుల నుంచి మనకి ఈ రోజులు కంటిన్యూ అవుతున్నాయి సార్. ఇది మొత్తం మనం చూసుకుంటే కనుక ఇదే ధరలు అంటే సుమారుగా కిలో ₹15 ధరలు అయితే సుమారుగా దాదాపు 15-20 రోజుల నుంచి కూడా ఈ ధరలు కంటిన్యూ అవుతున్నాయి. అంటే అక్కడ ధరలు ఇంకా పతనం అవుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ధరలు అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. ఒక పక్క కర్నూలు జిల్లాలో రైతులు పూర్తిగా తీవ్రంగా నష్టపోతున్నారు. కిలో ₹10 కూడా పలకని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల అయితే రైతులు ప్రభుత్వానికి అమ్ముకోలేక ధర లేక అయితే కుళ్ళిపోయిన పరిస్థితి ఉన్నాయి. మరో పక్క చూసుకుంటే అదే ఉల్లిపాయ ధరలు మిగతా జిల్లాలకు వచ్చేటప్పటికి ఒక్కసారిగా పెరిగి కొద్దిగా ఎక్కువ రేట్లు ఉన్న పరిస్థితి నెలకొంది. అక్కడ ₹10 పలికిన కిలో ₹10 పలికిన ధరలు ఇక్కడైతే కిలో ₹15 పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే ఒక ప్రాంతంలో ఒకలాగా, ఒక ప్రాంతంలో ఇంకొకలాగా చూస్తుంది పరిస్థితి అయితే ఉల్లిపాయ ధరలు అయితే నెలకొన్నాయి. గత ఏడాది ఇదే ఉల్లి ధరలు అయితే కిలో ₹50 ధర పలికిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే కిలో ₹15కి దొరుకుతున్న నేపథ్యంలో ఒక పక్క ప్రజలు ఆనందిస్తున్నాయి, మరో పక్క అటు కర్నూలు రైతులు మాత్రం తీవ్ర కన్నీటిని అయితే మిగులుస్తున్నాయని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీనివాస్తో నాయుడు, 10 టీవీ, విజయనగరం జిల్లా నుంచి.